హాయ్ అండి. యూట్యూబ్‌లో వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారా? అయితే ఈ యాప్ యూజ్ చేయండి. డెఫినెట్‌గా మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి. నేను ఈ యాప్ యూజ్ చేస్తున్నాను. నాది చిన్న యూట్యూబ్ ఛానల్ అండి. నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఈ యాప్ యూజ్ చేయకముందుకు వీడియోస్, యూజ్ చేశాక వీడియోస్ కంపేర్ చేస్తే నాకు వ్యూస్ అయితే పెరుగుతున్నాయి. సో, నాకు తెలిసిన ఈ చిన్న టిప్ మీతో షేర్ చేస్తున్నానండి. నాలాగా వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఇది డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఫస్ట్ మొబైల్‌లో ప్లే స్టోర్‌కి వెళ్ళండి. ప్లే స్టోర్‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. విడైక్యూ. విడైక్యూ యాప్ వస్తుందండి. సింబల్ చూస్తే ఇలా ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి ఫస్ట్. ఇన్‌స్టాల్ అవ్వగానే ఓపెన్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. కంటిన్యూ విత్ గూగుల్ నొక్కండి. మనం యూట్యూబ్‌కి ఏ జీమెయిల్ యూజ్ చేస్తున్నామో అది క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, నేను ఇది యూజ్ చేస్తున్నాను. అలౌ చేయండి. నోటిఫికేషన్ జస్ట్ అలౌ చేస్తే మనకేమన్నా అప్డేట్స్ ఉంటే తెలుస్తాయి. చూడండి, మన వీడియోస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఆప్టిమైజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆప్టిమైజ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏ షార్ట్ని అయితే బూస్ట్ చేయాలనుకుంటున్నామో అది ఓపెన్ చేయండి. వ్యూస్ దేనికి ఎక్కువ రావాలనుకుంటున్నారో చూడండి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ డిస్క్రిప్షన్లో ఎలాగో కొన్ని లింక్స్ ఇస్తాం, ట్యాగ్స్ ఇస్తాము. ఆ ట్యాగ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ట్యాగ్స్ అన్ని ఇచ్చేస్తుందండి. నేనైతే ఏం ట్యాగ్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ నాకు ఇది రికమెండ్ చేసేస్తుంది హ్యాష్ ట్యాగ్స్ అనేది. వీటిని మనం క్లిక్ చేసుకోవాలి. అది అయిపోగానే కొన్ని ట్యాగ్స్ అయిపోగానే మళ్ళీ వెంటనే ఇంకో కొన్ని లోడ్ అవుతూ ఉంటాయి. చూడండి, మనకి జస్ట్ 500 క్యారెక్టరిస్టిక్స్ వరకే హ్యాష్ ట్యాగ్స్ తీసుకుంటుంది. అది అయ్యేంత వరకు ఎన్ని ట్యాగ్స్ అంటే మనం అన్ని ట్యాగ్స్ ఇక్కడ ఉన్నాయన్నీ యాడ్ చేసేసుకోండి. అనేబుల్ టు యాడ్ ట్యాగ్స్ వచ్చేసిందండి, అంటే సరిపోయాయి ట్యాగ్స్. ఇక్కడ పబ్లిష్ చేంజెస్ నొక్కండి. నెక్స్ట్ ఆథరైజ్ విత్ యూట్యూబ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం మన జీమెయిల్ని ఆథరైజ్ చేసుకోవాలి ఫస్ట్. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నాకు యాక్సెస్ అని వస్తుంది. దాన్ని కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ నొక్కితే చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి పబ్లిష్ అయిపోయాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోవడమే అండి. మన వీడియోకి మనకు ట్యాగ్స్ అయితే యాడ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో నంబర్ తక్కువగా ఉంది అండ్ ఆరెంజ్ కలర్లో నంబర్ ఎక్కువగా ఉంది. అంటే యూట్యూబ్ ఎక్కువగా రికమెండ్ చేసే హ్యాష్ ట్యాగ్స్ ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నాయి. సో మనం అలా కూడా చేంజ్ చేసుకోవచ్చండి. మనం రెడ్ కలర్లో ఉన్నవి డిలీట్ చేసేసి ఇంకా కొన్ని ఎక్కువగా ఉండే ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వైటీ స్టూడియోకి వెళ్ళి ఒకసారి చూసుకుందామండి, మనకి పబ్లిష్ అయ్యాయా లేవా. చూడండి, వైటీ స్టూడియోలో మన వీడియో దగ్గరికి వెళ్ళి ట్యాగ్స్ ఓపెన్ చేస్తే చూడండి, మనం అక్కడ పెట్టిన ట్యాగ్స్ అన్నీ ఇక్కడ పబ్లిష్ అయిపోయాయి. ఇప్పటికైతే 32 వ్యూస్ ఉన్నాయండి. ఈ చేంజెస్ చేశాక డెఫినెట్గా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. చూసారు కదండి వీడియో. కొంతమందికైనా ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి సింపుల్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.